గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలని చదువుతాను. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేశాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగుగాక. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున ఇదిగో మమ్మల్ని అందరినీ ఈ రీతిగా సమకూర్చావు. నీవిచ్చిన కృప, నీవిచ్చిన ధన్యత కొరకు మిమ్మలను స్తుతించి ఘనపరిచి మహింపరుస్తున్నాము. జగతిని సృష్టించిన దేవుడవు ప్రభువా. జిగటమన్నీ అయినటువంటి మమ్మల్ని నీవు కుమ్మరిగా ఉండి మమ్మల్ని మంచి పాత్రలుగా చేసి వాడుకుంటున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. అయ్యా నీకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమున ఇదిగో తండ్రి, అలనాడు యిర్మీయా ప్రవక్తతో నువ్వు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నావు ప్రభువా. మరి మా జీవితాల్లో కూడా మీరు మాతో కూడా మాట్లాడండి. మీరు మాతో మాట్లాడాలంటే మీకు విధేయత కలిగిన జీవితం, మిమ్మల్ని కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. వాక్యం ద్వారా మాకు మంచి హెచ్చరికను, నీ రాకడకు నిరీక్షణను మాకు అనుగ్రహించమని ఈ దినాన్న మాట్లాడే మాటలు నేను కాదు కానీ ప్రభువా, మీరే మా మధ్యలో ఉండి బిడ్డలందరితో మాట్లాడండి. వాక్యంలోని లోతైన మర్మాలు, ఆత్మీయమైనటువంటి విషయాలను బిడ్డలు నేర్చుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. మీరు మాతో మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావములను పొందమని యేసు పరిశుద్ధ పుణ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన ప్రియమైన సహోదరులారా, మరి ఇది నాన్న మరి వాక్యం ద్వారా దేవుడు నన్ను మీ ముందుకు తీసుకొని వచ్చాడు. యిర్మీయాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు, మరి లోతైనటువంటి మరి 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు గనుక మనం చూసినట్లయితే ఈ భాగం బైబిల్లోని అత్యంత ప్రసిద్ధమైనటువంటి వాక్యంగా మనం దీన్ని గమనించాలి. అయితే ఈ యేసు మరి తండ్రి అయిన దేవుడు యిర్మీయాకు ప్రత్యక్షమైన సందర్భం ఏంటంటే, మరి ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు, దేవుని ప్రజలు వీరంతా ఒక్కరే. దేవుని ప్రజలన్నా, ఇశ్రాయేలీలన్నా, యోధా ప్రజలన్నా, మరి వీరందరూ కూడా దేవుని సన్నిధిలో మరి దేవుడు ఎంతగానో వీరిని ప్రేమించి వారికి ఎంతగానో మరి వారిని హెచ్చరిస్తూ మరి సృష్టించి ఈ సృష్టిలో అనేక రకాలైన అవకాశాలను మనకు కల్పిస్తూ నడిపిస్తున్న సందర్భంలో కూడా మరి ఇశ్రాయేలీలు ఎంతో వ్యతిరేకమై, దేవునికి దూరమై, విగ్రహారాధన చేస్తూ పాపంలో జీవిస్తూ ఉన్న సందర్భంలో మరి తండ్రి అయిన దేవునికి దుఃఖం కలిగి యిర్మీయాకి ప్రత్యక్షమై యిర్మీయాతో మాట్లాడినటువంటి మాటలు, మరి దేవుడు వారిని హెచ్చరించడానికి, అలాగే వారిపై తనకు ఉన్న హక్కును గుర్తు చేయడానికి యిర్మీయాను కుమ్మరి ఇంటికి పంపాడు. దేవుడు కేవలం మాటలతో కాకుండా మరి ఇక్కడ ఒక ప్రాక్టికల్, ఒక ప్రత్యక్ష ఉదాహరణని ద్వారా మరి ఇక్కడ ప్రవక్తకు గాని ప్రజలకు గాని తెలియచేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ యిర్మీయా గారిని కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు. మరి తండ్రి అయిన దేవుడు మరి ఇర్మియాకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. ఇక్కడ 2 విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, దేవుని ఆజ్ఞ. ఇర్మియాకు దేవుడు గొప్ప ఆజ్ఞనిస్తున్నాడు. ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళుము. అంటే ఇక్కడ స్థల మార్పిడి కూడా మనకు కనబడుతుంది. ఆయన ఉన్న ప్రదేశం నుంచి మరి యొక్క కుమ్మరి ఇంటికి వెళ్ళమంటూ ఉన్నాడు. అలా అయితే దేవుడు కొన్నిసార్లు మనకు కొన్ని పాఠాలు నేర్పించడానికి ఉన్న స్థలం, ఉన్న పరిస్థితుల నుండి మనకి వేరే వాతావరణాన్ని, వేరే పరిస్థితుల్ని కల్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే మరి మనం ఉన్న స్థలంలోనే, మనం ఉన్న పరిస్థితుల్లోనే, మనం ఆ పరిస్థితుల గుండానే వెళ్తూ ఉంటే మరి దేవుని యొక్క మరి స్థితిని, దేవుని స్వరాన్ని వినాలంటే మరి మన యొక్క స్థలాన్ని కూడా ఆయన మారుస్తూ ఉంటాడు. మన పరిస్థితులను కూడా మారుస్తూ ఉంటాడు. మన జీవితాల్లో మనం సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు మన మార్గం ఒక్కొక్కసారి ప్రక్కకు తప్పిస్తూ ఉంటాడు, మన చేతిని విడిచిపెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క మాటను మనం వినాలి, ఆయన చెప్పిన చోటుకు వెళ్ళాలి, విధేయత కలిగిన మనస్సు ఉండాలి అని చెప్పి ఆయన అప్పుడప్పుడు మన యొక్క పరిస్థితుల్ని, వాతావరణాన్ని, స్థలాన్ని మారుస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మరి ఇర్మియా గారు మరి ప్రభు చెప్పిన వెంటనే అక్కడ ఏం క్వశ్చనింగ్ లేదు, నో అదర్ చాయిస్, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళమనం గాని మరి లేచి వెళ్ళినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి 3వ వచనంలో కనుక మొదటి 2 వచనాల్లో మనం ఈ రీతిగా ఆయన ప్రత్యక్షమైనట్టు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నప్పుడు మరి అక్కడికి వెళ్తే నేను మాటల్ని తెలియజేస్తానని దేవుడు మరి చెప్పినప్పుడు కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూస్తున్నాడు? సారె మీద, వాడు తన సారె మీద పని చేయొచ్చు ఉండేను. ఒక చక్రాన్ని చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఇర్మియా గారు. కుమ్మరి చక్రం వేగంగా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. మరి ఇది మన జీవిత పరిస్థితులను, మరి సమయాన్ని, కాలచక్రానికి ఇది సాదృశ్యంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ చక్రం అనేటువంటిది, కుమ్మరి వాడే చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఇది మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, సమయాలకు సాదృశ్యం. అయితే దేవుడు ఈ లోక పరిస్థితులని చక్రం పైనే మనల్ని ఉంచాడు. తన చేతులతో మనకు ఒక రూపాన్ని ఇస్తాడు. ఈ లోక పరిస్థితులు అనేటువంటి చక్రం పైన మన జీవితాలని ఉంచి తిప్పుతూ ఉంటాడు. కుమ్మరి ఏ రీతిగా మరి సారె మీద మట్టిని పెట్టి తన యొక్క కుండలు మరి తయారు చేస్తాడో, అలాగే మన జీవితంలో మరి దేవుడు కూడా ఈ లోక పరిస్థితులు అనేటువంటి చక్రంపై మనల్ని ఉంచుతూ మరి తన చేతులతో మనకు ఒక రూపాన్ని కల్పిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మన జీవితాలు గందరగోళంగా, వేగంగా తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ చక్రంపై మట్టిని ఉంచింది, దాన్ని తిప్పుతోంది కుమ్మరి అయిన దేవుడు. అయితే ఈ చక్రం మీద, ఈ సారె మీద మరి మట్టిని పెట్టాడు కుమ్మరి అయినటువంటి దేవుడు. దాన్ని తిప్పుతున్నాడు. మరి కాబట్టి ఆ మట్టిని ఉంచింది దేవుడే, దాన్ని తిప్పుతున్నది కూడా దేవుడే. ఆయన నియంత్రణలోనే సమస్తము జరుగుతూ ఉంటది మన జీవితాల్లో. కుమ్మరి అయినటువంటి దేవుడు సారె అనేటువంటి చక్రం పైన మన జీవితాలను ఉంచి నిత్యము దాన్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇక 4వ వచనంలో గనక మనం చూసినట్లయితే, చేతిలో చెడిపోయిన కుండ. ఇక్కడ ఈ చేతిలో అక్కడ మరి మట్టిపై కుమ్మరికి ఎంత సర్వాధికారం ఉంటుందో మన జీవితాలపై దేవునికి అంత అధికారం ఉంటుంది. మరి ఆయనకు నచ్చినట్లు
తన ఉద్దేశాల ప్రకారం మనల్ని తీర్చిదిద్దే హక్కు దేవునికి ఉంది. ఇక్కడ వాని చేతిలో చెడిపోగా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ వాని చేతిలో ఈ యొక్క కుండ చెడిపోగా అంటే కుండ కుమ్మరి చేతిలోనే ఉంది. ఇక్కడ కుండ చేతిలో చెడిపోయిన కుండ అంటే కుమ్మరి చేతిలో కుండ చెడిపోవడానికి కారణం కుమ్మరి యొక్క నైపుణ్యం లోపించడం కాదు, మన యొక్క మానవ బలహీనత, మనం చేసినటువంటి పాపాల వలన మరి కుమ్మరి చేతిలో ఉన్నటువంటి కుండ చెడిపోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందువలన చెడిపోయిందంటే అక్కడ కుమ్మరి అయినటువంటి దేవుని నైపుణ్యత తగ్గిపోయో, ఆయనకు మన మీద శ్రద్ధ లేకనో, ఆయనకు అనుదృష్టి మన మీద లేకనో కాదండి. ఆ మట్టిలో ఉన్నటువంటి గరుకుతనం లేదా గట్టితనం, మొండితనం, మన పాపం, మన బలహీనతల వలన మరి ఆ యొక్క దేవుని చేతిలో ఉన్నటువంటి మట్టి కుండ చెడిపోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి నాటి యోధా ప్రజలు దేవుని మాటకు లోబడకుండా తమ పాపాల వల్ల ఆత్మీయంగా చెడిపోయారు. మరి దేవుడు వారిని ఒక మహిమకరమైనటువంటి జనంగా చేయాలనుకున్నాడు, గాని వారి అవిధేయత వల్లనే ఆ పాత్ర ఇక్కడ విరిగిపోవడం జరిగింది. మరి ఇశ్రాయేలీయుల పాపానికి ఆయన ప్రజలమైన మన యొక్క అవిధేయతకు సాదృశ్యమే ఈ పగిలిపోయిన కుండగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి మరలా కుమ్మరికి ఎలా చేయాలని తోచింది. వాడు సారి మీద పని చేయుచుండెను, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేశాను. అయితే ఆయన చేతిలో విడిపోయిన కుండ మరి దేవునికి మహిమకరమైన మనుషులంగా ఉండాలని ఆయన నిర్ణయం. కానీ మరి మన విధేయత వలన, మరి మన జీవితాల్లో ఉన్న పాపాల వల్ల, మన బలహీనతల వలన ఆ కుండ ఆయన చేతిలో ఉన్నటువంటి మరి కుమ్మరి చేతిలో ఉన్న కుండల వంటి వారమైనటువంటి మన పాత్రలు పాడైపోయినప్పుడు మరి దేవుని యొక్క ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుంది? మరొక పాత్రగా మలచడం ఎలా, కుమ్మరికి ఎలా చేయాలని తోచింది. మరి మట్టికి ఏ రూపం కావాలో ఎంచుకునేటువంటి హక్కు మనకి లేదు. మరి జిగటమన్నైనటువంటి మనం మరి ఏ రూపం కావాలి, మన బ్రతుకులు ఎలా ఉండాలి, మేము ఎలా బ్రతకాలి, మాకు ఎలా కావాలి అని ఎంచుకునేటువంటి హక్కు మనకి లేదు. రూపం ఇచ్చే సర్వాధికారం కుమ్మరిదే. మరి కుమ్మరి యొక్క సారి మీద పెట్టినటువంటి ఆ యొక్క మట్టి ముద్దను మరి కుమ్మరి తనకిష్టమైన రీతిలో ఏ కుండను తయారు చేయాలి, ఈ కుండ ఏ వేటికి ఉపయోగపడుతుంది, ఏ రీతిగా ఈ పాత్రను వాడుకోవాలి అనేటువంటి మరి ఐడియాను కుమ్మరే కలిగి ఉంటాడు. కాబట్టి రూపం ఇచ్చే సర్వాధికారం కుమ్మరిదే. తండ్రి అయిన దేవునిదే మనందరి పట్ల సర్వాధికారం. కాబట్టి దేవునికి మన జీవితాల పట్ల ఒక శ్రేష్టమైనటువంటి ప్రణాళిక ఉంటదండి. తల్లి గర్భమున రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు దావీదు కీర్తనల గ్రంథంలో. మరి ఆయన మనల్ని ఏ రీతిగా చేయాలి, మనల్ని ఈ యొక్క ఆయన చేతిలో ఉన్న ఈ యొక్క మట్టి ముద్దను ఏ రీతిగా నిర్మించాలి అనేటువంటి సర్వాధికారాన్ని కలిగినటువంటి దేవుడుగా మనం ఇక్కడ మన తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన వేరొక పాత్రను చేశాడు. మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కుండ పాడైపోగానే ఆ మట్టిని పారేయలేదు, దాన్ని తిరిగి మెత్తగా చేసి నలిపి మరి చక్రం మీద పెట్టి మరొక మంచి పాత్రను మలిచాడు. మరి అలాగే మరి మన జీవితాల్లో మరి కుమ్మరి ఆ యొక్క మట్టిని తొక్కుతూ ఉన్నప్పుడు మట్టిలోని రాళ్ళు పుల్లలు
చెత్త అన్ని బయటికి వస్తూ ఉంటాయి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనలోని అతిక్రమములు, దోషములు, రహస్య పాపములు మరి బయలుపడుతూ ఉంటాయి. కాబట్టి 90వ కీర్తనలో మరి మోషే భక్తుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని ఇక్కడ మోషే భక్తుడు ఆ యొక్క కీర్తన 90వ కీర్తన రాసింది మోషే గారు. మరి ఈ యొక్క అక్కడ మరి ఆయన ఈ రీతిగా దేవుని సన్నిధిలో మరి మనం పాపాలని ఒప్పుకొని మరి విడుదల పొందే వారంగా ఉండాలి. మరి మన పాపాలన్నీ, మన దోషాలన్నీ ఆయన ఎదుట, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మన జీవితాలను, మనల్ని దేవుడు ఏ రీతిగా మలుచుకోవాలి, ఏ రీతిగా మన జీవితాలు ఉండాలి, మరి ఆయన కుమ్మరి ఆ మట్టిని తన చేతిలోనికి తీసుకొని బాగా చేతులతో మరి గుద్దుతూ ఉంటాడు. మరి ఆ మట్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు, మరి చిన్న చిన్న గాలి బుడగలు అన్ని కూడా మరి బయటికి వచ్చేస్తూ ఉంటాయి. అలా ఆ మట్టిని బాగా పిసికి గుద్దినప్పుడు మరి ఆ మట్టి చాలా మెత్తగా మరి చక్కని పని చేయటానికి యోగ్యమైనదిగా, చక్కని పాత్రలను తయారు చేయడానికి అప్పుడు ఆ మట్టి తయారవుతూ ఉంటుంది. రక్షింపబడిన మనలను దేవుడు తన చేతుల్లోనికి తీసుకొని శ్రమల ద్వారా, శోధనల ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. యోబు మరి 23:10 వచనంలో గనక చూసినట్లయితే, యోబు గ్రంథం, యోబు జీవితంలో అనేక శ్రమలు, అనేక కష్టాలు, మరి సాతాను చేత శోధింపబడిన వాడై మరి ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మరి అక్కడ యోబు గారు ఒక మాట అంటాడు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని యోబు అనేను. ఆయన ఎన్నో కష్టాల్లో మరి శోధనల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను శోధించి ఈ కష్టాల్లో నన్ను నలుగగొట్టి నన్ను మరి బాధించినప్పుడు మరి చివరికి మరి బంగారం ఏ రీతిగా మరి కంసాలి బంగారాన్ని కాల్చి కొలిమిలో తీసినప్పుడు అది మేలిమి బంగారం వలె, సువర్ణం వలె ఎలా కనబడుతుందో అలాగే నా జీవితాన్ని కూడా దేవుడు తన యొక్క మరి కౌగిలిలో, తన హస్తాల్లో మరి నన్ను కఠినంగా శిక్షించినప్పటికీ, శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అని మరి అప్పుడు ఆయన వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా నేను ఉంటాను అని అక్కడ యోబు గారు మరి సెలవిస్తూ ఉన్నాడు. అయితే మరి ఇక్కడ తర్వాత కుమ్మరి ఆ మట్టి ముద్దను సారి మీద పెట్టి సారి తిరుగుతూ ఉండగా తన చేతుల్లో దానికి రూపాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. మరి 119వ కీర్తన 73వ వచనంలో గనక మనం చూసినట్లయితే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. మరి తండ్రి అయిన దేవుడు కూడా కుమ్మరి వలె, సారె మీద కుమ్మరి తన యొక్క మట్టిని పెట్టి రూపుని ఏ రీతిగా ఏర్పరుస్తాడు, అలాగే మన జీవితాల్లో కూడా మరి దేవుడు మనల్ని దినాలు గడిచిన కొలది దేవుని వాక్య ధ్యానాలతో, ప్రార్థన సహాయాలతో మన ఆధ్యాత్మిక జీవితం ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు తనకు అనుకూలమైన వారినిగా మనల్ని తీర్చిదిద్ది మరి చక్కటి పాత్రలుగా వాడుకోవడానికి ఆయన మనల్ని చేసే దేవుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇకపోతే దేవుడు మరి ఒక ఇక్కడ జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు గనక మనం ఇక్కడ చూసినట్లయితే, యోబు గ్రంథము 10వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలుగా కనుక మనం చూసినట్లయితే, దేవుడు తనకు అనుకూలమైన రీతిగా మనల్ని తీర్చిదిద్ది వాడుకునే పాత్రలుగా మనల్ని చేయడానికి దేవుడు మరి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఇక్కడ మరి యోబు గ్రంథంలో యోబు తన జీవితంలో మరి ఆయన్ని ఎంతో చక్కటి పాత్రగా నిర్మించుకున్నాడు. జిగటమన్నుగా ఉన్నటువంటి
జిగటమన్నైనటువంటి నన్ను మరి చక్కటి పాత్రగా నిర్మించిన దేవుడు. మరి ఆ సంగతి జ్ఞాపకం చేసుకోదేవా అంటున్నాడు. నీవు నన్ను మరలా మన్నుగా చేస్తావా? జిగటమన్నుగా చేసి చక్కని పాత్రగా నిర్మించావు ప్రభు. మరి తనకున్న కష్టాలు, సైతాను శోధనల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యోబు గారు ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెడుతూ ఉన్నాడు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నర్మలతోనూ నన్ను సంధించితివి, జీవమునను గ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ రక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9-12 వచనాల్లో గనక మరి చూసినట్లయితే ఇక్కడ యోబు గారు మాట్లాడుతూ, యోబు గారు మరి తన కష్టకాలంలో చెబుతూ ఉన్నాడు, దేవుడు తన ఎంత చక్కటి పాత్రగా మరి ఆయన తయారు చేశాడో, ఆయనకి ఎంతటి చక్కటి రూపాన్ని ఇచ్చాడో, ఆయనకి ఎంతటి చక్కటి స్థితిగతులను ఇచ్చాడో. మరి నీవు నన్ను జిగటమన్ను కావాలి. కుండను తయారు చేయాలంటే దానిలోని రాళ్ళు, రప్పలు వాటన్నిటినీ తీసివేసిన తర్వాత ఏర్పడేదే జిగటమన్ను. ఆ జిగటమన్నుగా నన్ను నిర్మించిన దేవుడవు. మరి ఆ సంగతి జ్ఞాపకం చేసుకోడు దేవా. మరలా నీవు నన్ను మన్నుగా చేస్తావా? నన్ను చంపి మన్ను నుండి తీసిన నన్ను మన్నుగా చేస్తావా? మరి ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నువ్వు నన్ను పేరబెట్టావు. మరి చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పావు, ఎముకలతోనూ నర్మలతోనూ నన్ను సంధించితివి. మరి ఇవన్నీ తయారు చేసి మరి నరుడు జీవాన్ని పంపించినప్పుడు జీవాత్మ అయిన రీతిగా మరి నాలో జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించి నీ రక్షణనిచ్చి నన్ను కాపాడుతున్న దేవుడవు. మరి ఇంతటి గొప్ప చక్కటి కృపనిచ్చిన దేవుడవు అని ఇక్కడ యోబు దేవుణ్ణి మరి కొనియాడుతూ ఉన్నాడు. అయితే చక్కటి పూజలు, మరి తొట్టెలు, కుండలు, రకరకాలైన పాత్రలుగా కుమ్మరి చేస్తాడు. అయితే నన్నెందుకు ఇలాగ చేసితివి అని మనం అడగక ప్రభు మనల్ని ఎందుకొరకు చేసి వాడుకుంటున్నాడో అందుకొరకే జీవించడం ఉత్తమం. మరి కుండలను చేస్తాడు, పూజలను చేస్తాడు, తొట్టెలను చేస్తాడు. మరి ఈ కుమ్మరిని నీవు నన్ను ఎందుకు ఈ రీతిగా చేశావు అని మనం ప్రశ్నించడానికి సరిపోవు. మన జీవితాల్లో మనల్ని కూడా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైనటువంటి పాత్రగా, ఒక్కొక్క రకమైనటువంటి యోగ్యతను, ఒక్కొక్క రకమైనటువంటి కృపను ఇచ్చిన దేవుడు. మరి ఆయన ఇచ్చిన కృపను, ఆ కృప ప్రకారమే మనం జీవించాలి గాని మనం ఆయన్ని ఎందుకొరకు మమ్మల్ని ఈ రీతిగా చేశావు అని ప్రశ్నించే వారంగా మనము ఉండకూడదు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనంలో గనక మనం చూసినట్లయితే, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. మరి ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో మాట్లాడడానికి సరిపోము. ఆయన మనల్ని ఏ రీతిగా తయారు చేశాడో, ప్రభు మనల్ని ఎందుకొరకు మరి ఈ లోకంలో ఏ పాత్రనిచ్చాడో, ఏ రీతిగా మనల్ని తయారు చేసి వాడుకుంటున్నాడో అందుకొరకే మనం జీవించే వారంగా ఉండాలి గాని మన జీవితంలో పోకడలు పోకూడదు. ఆయన మనకు అప్పగించిన బాధ్యత ఈ లోకంలో ఒక తల్లిగా, భార్యగా, మరి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంగా, మరి కొంతమందికి రకరకాలైనటువంటి మరి ఉద్యోగాలు, టీచర్లుగా, డాక్టర్స్ గా అనేక రకాలైనటువంటి బాధ్యతల్ని, పాత్రల్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మనకు ఒప్పగించబడినటువంటి పాత్రలను సరి అయిన రీతిలో మనం మరి నిర్వర్తించే వారంగా ఉండాలని మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతే తప్ప అందుకొరకే జీవించటం, మరి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన పాత్రలను బట్టే మనము వ్యవహరించే వారంగా, జీవించే వారంగా ఉండాలి గాని కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగునా.
చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా, ఇలాంటి మాటలు మాట్లాడే వారంగా మనం ఉండకూడదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, మట్టి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. ఈ మట్టి కుండ పెంకుల్లో ఒక పెంకు లాంటి వారమైనటువంటి మనం దేవుని సృజించినటువంటి, మరి నరులను సృజించినటువంటి దేవునితో కుమ్మరి మరి తన మట్టితో చేసినటువంటి కుండలు, మరి సృజించిన వానితో వాదించిన వారికి శ్రమ అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా. మరి ఇక్కడ జిగటమన్ను అయినటువంటి మానవులమైనటువంటి మనం మరి దాన్ని రూపించినటువంటి దేవునితో నీవేమి చేస్తున్నావు అని ప్రశ్నించడానికి మనం సరిపోయిన వారము కాదు. వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగిన. మరి యెషయా 45:9 వచనంలో మరి ఈ రీతిగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మట్టిగా ఉన్నప్పుడే ప్రభు మరి నిన్ను నన్ను ప్రేమించి రూపమిచ్చి మనల్ని ఈ లోకంలో జీవించడానికి ఆయన పంపించాడు. మరి ఆయన రూపించిన విధానం మరి కీర్తనాకారుడు అంటాడు 139వ అధ్యాయము 16వ వచనంలో, నేను పిండముగా నున్నప్పుడే మరి నీ కన్నులు నన్ను చూశానని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మన తల్లి గర్భంలో మనం నిర్మించబడక ముందే మనం పరమ కుమ్మరి మనలను ఎరిగినటువంటి దేవుడు. ఆయన ప్రతి వాణిని ప్రత్యేకంగా సృష్టించిన దేవుడు. తన ఆకారమందు తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. మనల్ని ప్రత్యేకంగా ఎరిగినటువంటి ప్రభు ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకంలో మనం జన్మించబడ్డాం. కాబట్టి మరి ఆయన ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మన జీవితాల్లో మనం సరైన రీతిలో సక్రమంగా దేవునికి లోబడే వారంగా ఉంటూ మరి మనం మంచి పాత్రలంగా మనం జీవించాల్సినటువంటి అవసరత మరి ఎంతైనా ఉందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే కుండ పాడైపోగానే మరి కుమ్మరి ఆ మట్టిని పారవేయలేదు, కానీ దాన్ని తిరిగి మెత్తగా చేసి నలిపి మరొక పాత్రగా చేశాడు. దేవుడు మనల్ని శిక్షించి శాశ్వతంగా నాశనం చేయాలి అని అనుకోవట్లేదు. మనం పాపంలో పడిపోయినప్పుడు ఆయన మనల్ని హెచ్చరికలు, శ్రమల ద్వారా ఒక్కొక్కసారి మనం చేస్తున్న పాపాలను బట్టి ఈ లోకంలో దేవుడు మనకి శ్రమలు, కష్టాలని కలుగు చేస్తూ ఉంటాడు. అది మన జీవితాలకి అదొక పరీక్షగా ఉంటూ ఉంది. అంటే మనం చేసిన పాపాలను బట్టి మరి ఆయన మనల్ని నశింప చేయాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం కాదు. కానీ మనం పాపంలో పడిపోయినప్పుడు ఆయన మనల్ని హెచ్చరికల ద్వారా, శ్రమల ద్వారా నలిపి మన జీవితాలని తన చిత్తానుసారమైనటువంటి నూతన సృష్టిగా మార్చాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశము. ఇది దేవుని యొక్క అపారమైనటువంటి కనికరాన్ని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మరి పాతకుండా నూతన పాత్రగా మారాలంటే అది మొదట కుమ్మరి చేతిలో నలగాలి, పాత రూపం పోవాలి. అది విరిగిపోయిన కుండ దాని యొక్క పాత రూపాన్ని మరి పూర్తిగా నలగగొట్టబడాలి. అది పాత రూపం పోవాలి అని అంటే మన జీవితాల్లో వచ్చే శ్రమలు, శోధనలు బట్టి దేవుడు మనల్ని మరలా మరి సరి అయిన పాత్రగా చేయడానికి మనం నలగొట్టబడాలి. మనలోని గర్వాన్ని, అహంకారాన్ని మరి నలిపివేసి దేవునికి ఉపయోగపడే ఘనమైన పాత్రగా మార్చడానికి దేవుడు ఆ రీతిగా మన జీవితాల్లో ఒక్కొక్కసారి మరి కష్టాలని, బాధల్ని కలుగ చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఈ వచనాలు గనక మరి మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో గనక మరి నాటి ఇశ్రాయేలు దేశానికి ఒక హెచ్చరిక, అలాగే నిరీక్షణ, వారి జీవితాలకు ఆయన ఒక హెచ్చరికని ఇస్తూ ఉన్నారు. మీరు గనక పశ్చాత్తాపం అనేది మీ జీవితాల్లో లేనప్పుడు మరి మిమ్మల్ని నాశనం చేస్తాను. మరి మొండికేస్తే దేవుడు వారిని నలుగగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే మరి ఇర్మియాతో
ఈ విషయాలని తెలియజేస్తూ కుమ్మరి ఇంటికి పంపించినట్లు, మరి ఆయన ప్రత్యక్షంగా అక్కడ కుమ్మరి పాత్రలను ఏ రీతిగా తయారు చేస్తాడో, మరి దేవుడు కూడా ఆయన హస్తాల్లో మన జీవితాలని ఆ రీతిగా తయారు చేస్తాడు, ఆ రీతిగా ఆయన మలుచుకుంటాడు. మరి పాడైపోయినటువంటి పాత్రను మరి కుమ్మరి పారవేయలేదు. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మరి మనల్ని కూడా బాగా మనం గనక మొండికేస్తే, ఇశ్రాయేలీల గురించి ఎక్కువగా ఇక్కడ మరి ఇర్మియాతో ఈ సందర్భాన్ని మాట్లాడినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాము. అయితే మరి ఇక్కడ దేవుడు వారిని నలగొట్టాడు. బబులోని చెరకు పంపాలి అనేటువంటిది కూడా ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము. మీరు గనక నాకు లోబడకుండా, మీరు మొండికేసి దేవుని సన్నిధిలో నాకు లోబడని జీవితం వ్యతిరేకంగా మీరు ఉన్నట్లయితే, మరి మిమ్మల్ని నలగొట్టి బబులోని చెరకు కూడా పంపిస్తాను అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇర్మియాకు తెలియజేసినట్లుగా ఈ యొక్క మనం అధ్యాయంలో మనం చూడగలం. కానీ వారు పశ్చాత్తాపడి లోబడితే వారిని తిరిగి ఒక మహిమకరమైన జనంగా మార్చాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. ఇక్కడ మనం చూస్తున్నది అదే. ఒక వ్యక్తిగత జీవితంలో కూడా మనం దేవుని చేతిలో మెత్తని జిగట మన్నులా లోబడితే, జిగట మన్నుగా మన జీవితాలు ఉండాలి. బండలాంటి మొండి లాంటి రాళ్ళు రప్పలతో కూడినటువంటి మరి జీవితం, దేవునికి అవిధేయమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం, దేవునికి లోబడకుండా, దేవుని చెప్పిన మాట వినకుండా మన జీవితాల్లో మనం ఇష్టానుసారంగా గనక మనం బ్రతికినట్లయితే ఆయన మనల్ని మరి నశింపజేస్తాడు. మరి కాబట్టి అయినప్పటికీ ఆయన మన జీవితాల్లో అనేక మార్లు మనల్ని క్షమించి మరలా పగిలిపోయిన మరి కుండను పారవేయకుండా ఆయన తిరిగి మరలా నూతన జీవాన్ని ఇవ్వడానికి, నూతన పునః సృష్టించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాము. అయితే మరి నేను ఎందుకు ఈ లోకంలో జీవించి ఉన్నాను, నా గమ్యం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటూ ఉన్నామా? మరి పాపము చేయొచ్చు గురులేని జీవితాన్ని జీవిస్తూ మరి మనల్ని మనం నాశనం చేసుకుంటూ ఉన్న సందర్భాల్లో, మనం ఈ లోకంలో సరిగా బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో మరి క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఈ పాప బంధకాల నుంచి, ఈ పాప శాపాల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి దేవుడు ఈ దినాన్న మరి మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మరి మనల్ని విమోచించడానికి సిలువలో బలయాగంగా తన ప్రాణాన్ని పెట్టాడు. గురి లేని మన జీవితాలకు గురిని, గమ్యం లేని మన ఆత్మలకు పరలోక భాగ్యాన్ని ఇవ్వాలి. పగిలిపోయినటువంటి కుండలను ఆయన పారవేసే దేవుడు కాదు. ఆయన మరలా దానిని సరి అయిన రీతిలో ఆ ముద్దను చక్కగా నలుగగొట్టి మరి జిగట మన్నుగా చేసి చక్కటి పాత్రగా చెయ్యాలి అనేటువంటిదే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము. మరి యేసునందు విశ్వాసం ఉంచి మరి పరమ కుమ్మరికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. యేసు నామములోనే పాప క్షమాపణ మరి మోక్ష ప్రాప్తి ఉంది. అప్పుడే విరిగిపోయిన నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి మన జీవితాన్ని ఆయన తన చేతుల్లోనికి తీసుకొని తన ఇష్టానుసారమైన ఘనమైన పాత్రగా చేసుకొని వాడుకోవాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ దినాన్న మనలను మనం దేవుని సన్నిధిలో మరి సమర్పించుకుంటూ మరి మన యొక్క పాప జీవితాలను మనం విడిచిపెట్టి మరి మనం ఆయనకు లోబడేటువంటి వారంగా, ఆయనకు మరి విధేయులంగా, మరి ఇక్కడ ఇర్మియా గారు దేవుడు చెప్పిన మాటకు మరి ఏ విధమైనటువంటి ఎదురు చెప్పకుండా మరి ఆయన కుమ్మరి ఇంటికి వెళ్ళమనగానే అవిధేయత లేని మనస్సు కలిగి విధేయుడుగా వెళ్ళి దేవునికి లోబడినప్పుడు మరి ఏ రీతిగా లోబడి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు విన్నాడో, అలాగే మన జీవితాల్లో మనం కూడా దేవుని మాటలను వింటూ మరి దేవుడు మనం చేసిన పాపాలను క్షమించి మరి మనల్ని ఆయన రక్షించడానికి, పాప విముక్తులను చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మన జీవితాలను మనం సరి చేసుకుంటూ మనల్ని క్షమించే దేవుడుగా మనం పశ్చాత్తాపడినట్లయితే క్షమాపణను అనుగ్రహించి మనకి మరి ఆయన మరలా మన జీవితాల్లో మనకు అవకాశాలను ఇస్తూ
మనల్ని రక్షించి కనికరించి కాపాడి సరి అయిన పాత్రగా మరి వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మరి మనం కూడా మన జీవితాల్లో ఈ దినాన్న ఆయనకి అట్టి సమర్పణ జీవితం కలిగి మరి దేవుణ్ణి మనం అడిగే వారంగా మరి దేవుణ్ణి మరి సరైన పాత్రగా చేసి మమ్మల్ని వాడుకో ప్రభా. విలువ లేని వారం నాయన, పనికిరాని పాత్రలు నాయన, లోక ఆశలతో నిండి ఉప్పొంగుచున్న వారం నాయన, మమ్మల్ని దయతో కనికరించి మా వంక చల్లగా చూడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని యొక్క కృపను పొందుకునే వారంగా ఉండాలని మీ అందరికీ దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగుందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్ర నేను, సరిచేసి వాడుమయ్యా. ఈ పాట రాసింది ఎవరమ్మా? ఇది పాట ఎవరిదో తెలుసమ్మా మీకు ఎవరికైనా? అంశుమతి మేరీ గారు ఏదో అంటారు. అంశుమతి మేరీ గారా లేకపోతే మన ఏసన్న గారా? నాకు ఐడియా లేదండి. మరి ఆవిడ కూడా మరి మరి ఎవరు రాశారో గాని మరి వారు కూడా వారి జీవితాల్లో వారు ఎంతగా దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి మరి కోరుకుంటూ ఉన్నాడు. నేను విలువలేని పాత్రను ప్రభా, నేను మరి నన్ను కొనువారు కూడా ఎవరు లేరు, విలువ లేనటువంటి అది సరి అయిన పాత్ర, చక్కటి ఆకారం కలిగిన పాత్ర. మనం కుండని కొనడానికి వెళ్ళినప్పుడు ఎన్ని చూస్తా ఉంది, ఆ కుండ ఆకారం బాగుందా, దాని మూతి బాగుందా, దాని క్రింద బేస్ బాగుందా, వాటర్ కారుతుందా, ఇవన్నీ చూసుకుంటాం కదా. కాబట్టి మరి విలువైన పాత్రగా, విలువలేని పాత్ర నేను ప్రభువా, నన్ను కొనువారు ఎవరు లేరయ్యా, వెలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా నన్ను చేయి ప్రభువా. నీ రక్తాన్ని మరి నాకు ఇచ్చి విలువైనటువంటి పాత్రగా నన్ను చేసి మరి ఎల్లప్పుడూ నీవు నన్ను కాచి కాపాడమని ఇక్కడ మరి ఈ పాట రాసినటువంటి వారు మరి దేవుని సన్నిధిలో ఎంతగానో వారు దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పనికి రాని పాత్ర నాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసును పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యంతో నింపుము తండ్రి. ఎంత చక్కటి మరి మాటలు. మేము పనికిరాని పాత్రని పారవేయకున్నాయన, పారవేయకుండా ఏ రకమైన పాత్రగా వాడుకోమంటున్నారో, మరి ఏ రకమైన పాత్రగా చేయమంటున్నారో ఇక్కడ పొంగి పొరలేటువంటి పాత్రగా నన్ను నింపుము నాయన. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసును పొగడుచుండా, సాక్షిగా నుండి పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి అని మన జీవితాల్లో మనం కూడా మరి ఎంతో చక్కటి పాటలండి పాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి ఈ పాటలు రాసినటువంటి భక్తులండి, వారి జీవితాల్లో వారి యొక్క జీవితానుభవాలు, వారు అనుభవించిన ఆ జీవితాలు, వారి జీవితాల్లో వారు అనుభవిస్తున్న దేవుని యొక్క రుచిని మరి వాళ్ళు రుచి చూసి మరి దేవుని యొక్క సన్నిధిలో వారు రాసేటువంటి ఈ పాటలు మరి మనం కూడా మన జీవితాల్లో ఈ రీతిగా మరి దేవుని సన్నిధిలో మరి దేవునికి మన తప్పులను ఒప్పుకొని విలువలేని పాత్రని ఆయన నన్ను కొనడానికి ఎవరు ముందుకు రారు ప్రభువా, విలువైన పాత్రగా నన్ను చేయి ప్రభు అని మనం కూడా మన జీవితాల్లో ప్రార్థించే వరంగా, దేవుని సన్నిధిలో పాడి ఆయన స్తుతించే వరంగా, పశ్చాత్తాపపడి ఆయన పాదాల చెంత మన జీవితాలను ఒప్పుకొని దేవుణ్ణి చక్కటి పాత్రగా మరి జిగటం అన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా అనేటువంటి చక్కటి పాత్రగా మన జీవితాలను రూపుదిద్దేలాగున
మనం కూడా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని కొరకు మరి పోరాడే వారంగా దేవుని సన్నిధిలో మన జీవితాలను మనం సరి చేసుకునే వారంగా ఉండాలని నేను మీ అందరికి దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబుని దప్పి ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో ఆశలతో మనం ఉప్పొంగిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధిని మార్గాన్ని తప్పిపోతూ ఉంటాం. ఈ మనుషేచ్ఛలన్నీ స్థిరమనుచుని మన శాంతి కోల్పోతిని. ఈ మనుషుల యొక్క ఇష్టాలు, కోరికలు ఇవే నిజమనుకొని మనం మన జీవితాల్లో వేటేటి వంకో వేరే దారుల వంక పరిగెడుతూ ఉంటాం. ఈ లోకంలో ఏవేవో ఆశలు ఎన్ని ఉన్నప్పటికీ ఇంకా మనిషి ఇచ్చలు అవే స్థిరమైన అనుకొని మనం మన జీవితాల్లో మన శాంతిని పోగొట్టుకున్న పాత్రాయనచు పరుగెత్తి నన్ను పట్టి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్నే పట్టి. మరి మనలో ప్రాణం ఉండంగానే మరి దేవుని సన్నిధిలో ఈ ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చేయలేమండి. మన జీవితాల్లో మనకు ప్రాణం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని సరి అయిన పాకరణ చేసి మరి వాడుకోమని దేవుని సన్నిధిలో మనం దేవుని ప్రార్థించే వారంగా, పగిలిపోయింది కదా అని దేవుడు అవతల పారేసేటువంటి దేవుడు కాదు. మన జీవితాల్లో ఈ లోకాశలు, నేత్రాశలు ఇలాంటి వాటితో మనం దారి తప్పిపోయి మనం ఆయన చేసినటువంటి కుండ పగిలిపోయినప్పటికీ ఆ కుండను బయట పారవేసే దేవుడు కాదు. కానీ తిరిగి మన జీవితాల్లో మనకు సెకండ్ ఛాన్స్ ఇస్తూ మనం పశ్చాత్తాపడినట్లయితే సరి అయిన పాత్రను చేసి సరి అయిన రీతిలో, ఘనమైన రీతిలో మనల్ని వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృపా కాపుదల దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక.